అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారులు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కొట్టాలంటే నువ్వు డైరెక్టరా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని, మతాలనే, కులాలనే విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. కొడాలి నాని ఏం మారలా, పద్ధతి మార్చుకోవాలా. ప్రజలు నిన్ను 40,000తో చిత్తుగా ఓడించినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నీ పాత బుద్ధినే మాట్లాడుతూ ఉన్నావు. ఏంది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, కనీసం గౌరవంతో మాట్లాడడం నేర్చుకో. ఓడించినా కానీ ఇంకా నువ్వు మారలా. ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి? దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒకటి కొడాలని నేను సూటిగా అడగదలుచుకున్నాను. నువ్వు ఒకప్పుడు ఆంజనేయ స్వామి చేతులు ఇరిగిపోతే ఏమి, రాముడు తలనరికేస్తే ఏమి, ఎవరిది పోయింది, ఆ రథం దగ్గర పడిపోతే ఏమి, నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడావు. గుర్తుందా కొడాలినాని? ఆ రోజు దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడావు. దానికి సమాధానం చెప్పు. ఈ రోజు నువ్వేదో వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుల్లా మాట్లాడుతూ ఉన్నావే. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం తిరుమలలో మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు నీ సహచరురాలు రోజా టికెట్లు అమ్ముకున్నప్పుడు ఏం బిక్కావు? అడుగుండొచ్చు కదా. వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న ఆయన ఆ రోజు టికెట్లు అమ్ముకున్నాడు. ఆ రోజు అడుగుండొచ్చు కదా. ఆ రోజు నీకు నోరు లేవలేదా? ఈ రోజు ప్రక్షాళన జరుగుతూ ఉంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు ఎందుకు తడుముకుంటున్నావు కొడాలని? నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తన ఇన్నేళ్ల చరిత్రలో ఏ రోజన్నా తన భార్య భారతిరెడ్డి గారిని తీసుకొని వెళ్ళాడా? సూటిగా అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దేవాంశ బర్త్డే ప్రతి పుట్టినరోజుకి అన్నదానం వెంగమామ నక్షత్రానికి ఆ రోజు విరాళం ప్రకటిస్తారు. జగన్మోహన్ రెడ్డి తన కూతురు పుట్టినరోజులకు కానీ తన పుట్టినరోజుకు కానీ ఏ రోజైనా ప్రకటించాడా? సూటిగా అడుగుతూ ఉన్నాం కొడాలని. సమాధానం చెప్పు. ఎవడికి నువ్వు సమాధానాలు చెప్పలేవు. ఎందుకంటే నీకు బూతులు తప్ప ఇంకొకటి రావు. ఈ రోజు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటావు. ఆడవాళ్ళు గుండు కొట్టించుకుంటారు, మగవాళ్ళు గుండు కొట్టించుకుంటారు, ఇలాంటి మాటలు మాట్లాడతా. మాటలు ఆపో. లేదు నేను ఇంటే మాట్లాడతా అంటే జనాలు ఆల్రెడీ నేను 40,000తో చిత్తుగా ఓడించారు గుడివాళ్ళలో. ఇప్పుడు దాంకొని బతుకుతూ ఉన్నావు. నువ్వు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు. ఈ రోజు టాపిక్ డైవర్షన్ కోసం దేవుడితో రాజకీయం గురించి నువ్వు మాట్లాడితే జనాలు నవ్వుతారు. దేవుడితో రాజకీయాలు ఎవరు చేసింది? కులాల మధ్య మతాల మధ్య రాజకీయాలు చేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, పద్ధతి మార్చుకో. లేదు నేను ఇట్టే ఉంటా అంటే అంతా భక్తుండే వాళ్ళు అయి ఉంటే అన్యమత ప్రచారాలు జరుగుతుంటే ఎందుకు ఆపలేదయ్యా? ఈ రోజు మాత్రం నోర్లు వేసుకొని వస్తూ ఉంటారే. మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. జంతువుల కొవ్వుతో తయారైన దానికి మీరు లైసెన్స్ ఇచ్చారా లేదా? ఇచ్చారు కాబట్టే కదా ఈరోజు సిట్ అంటే భయపడతా ఉన్నారు, అన్ని భయపడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిరుమలకి రానుండి ఈ రోజు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే మీ తప్పు చేశారు, దొంగలు దొరికిపోయిన తర్వాత డైవర్షన్ కోసం ఈ రోజు ప్రతి ఒక్కడు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఈ రోజు కప్పిపుచ్చుకోవడానికి దేవుడంటే కనీసం భయం భక్తి లేని జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. తెలుసుకో. ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేస్తే ఇవే చేస్తా అంటే జనాలు నీ 2 చెంపలు వాయించి గుడివాడ వీధుల్లో తరిమి కొడతారు కొడాలని. ఈ పద్ధతి మార్చుకో, తీరు మార్చుకో. ఇక్కడనే కూడా మారంటే రేపు రానున్న రోజుల్లో రోడ్ల పైన ప్రజలు పరిగెత్తించి కొడతారు నిన్ను.